గత 40-50 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ వాదులుగా ఎంతో కష్టపడి ఉన్నారు. అంటే పరిస్థితులు అది గతం, కానీ వర్తమానంలోనూ భవిష్యత్తు భారతదేశానికి ఏది మంచి అని నరేంద్ర మోడీ గారి పరివార్ అంటే నరేంద్ర మోడీ గారి కుటుంబంలోకి రావడానికి భారతదేశం మొత్తం కూడా అందరూ అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకొని అందరూ లైన్ గా చేరుతా ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా కులం లేదు, మతం లేదు, అభివృద్ధి ముఖ్యం. ఒకప్పుడు అనేక పార్టీలు చేసి ఉండొచ్చు. ఈ రోజు మాత్రం మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో గత 10 సంవత్సరాలు ఎలా తీసుకెళ్లారని ప్రతి ఒక్కరు చూస్తానే ఉన్నారు. వాదులు తప్పించి మిగిలిన వారంతా కూడా ఒకే మాట మీద ఉంటున్నారు. అందులో తేడా లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, పోతిన బేస్ గారు లాంటి వాళ్ళు, మొన్న పోతిన వెంకటేశ్వర జాయిన్ అయ్యారు. అందరూ మర్రి శశిధర్ రెడ్డి గారు వచ్చి మరి దగ్గరుండి జాయిన్ చేశారు. మరి చెన్నారెడ్డి గారు వాళ్ళందరికీ ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఈ పశ్చిమ నియోజకవర్గంలో కూడా నగరాల కమ్యూనిటీ వాళ్ళకి ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఇందాక మీరా గారు చెప్పినట్టు మర్పల్ చిట్టి గారిది బ్రాంజ్ విగ్రహం పాల ఫ్యాక్టరీలో పెట్టించడం అనేది ఈ కోడ్ అయిన వెంటనే నెక్స్ట్ మినిట్ చేపించేద్దాం అనుమానం. అది చాలా చిరు కోరిక, అసలు కోరిక కాదు, అది బాధ్యత, చేయవలసిన అవసరం ఉంది. కానీ ఈ నియోజకవర్గంలో చేయవలసినవి ఎన్నైనా ఉన్నాయి, చెబుతూ పోతే మనం ఆపలేం. దుర్భర పరిస్థితుల్లో నియోజకవర్గం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా సైనికుల్లాగా ఈ కూటమిలో జాయిన్ అవటం, తర్వాత ఒక నిలబడలేని పార్టీ, చెడ్డ పార్టీ, అరాచక పాలన చేసిన పార్టీ, 5 సంవత్సరాల అరాచక పాలన చూసిన వాళ్ళు అందరూ కూడా కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని అందరూ మంచి కూటమిలోకి వస్తా ఉన్నారు.